సజీవుడైన దేవుని ప్రశస్త నామన ఈ ఉదయకాలమందు ప్రభు బిడ్డలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దేవుని అపారమైన ప్రేమ ప్రతిరోజు కూడా మనం అనుభవించటానికి దేవుడు కృప చూపెట్టాడు. ఈరోజు ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 3 వచనాలు చదివి మీకు వినిపించాను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించటానికి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించటానికి దేవుడు మనతో కూడా మాట్లాడాలి. ఆ దినములలో దేవుడు వారితో మాట్లాడేవారు. అయితే ఈ దినములలో దేవుడు తన వాక్యము ద్వారా లేక బోధకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యముగా ఆయన వాక్యము ద్వారానే మనతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమందిని దేవుడు కలలో మాట్లాడుతూ ఉంటాడు. కొంతమందితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే దేవుడు మాట్లాడిన మాటలు ఏమిటంటే, నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అన్నాడు. దేవుడు అబ్రాముతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, నీ దేశాన్ని వదిలిపెట్టాయి అనగా దాని అర్థం ఏమిటో తెలుసా? దేశము అనేటటువంటిది ఒక సాంప్రదాయానికి సంబంధించిన ప్రదేశం, నాగరికత. భారతదేశం, ఆ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్ర ప్రజలకు ఒక విధమైన నాగరికత ఉంది. ప్రియులరా, అబ్రహామును దేవుడు దేశం నుండి వదిలిపెట్టు వెళ్ళు అంటే ఆ దేశ సాంప్రదాయాలు కానీ ఆ దేశం యొక్క ఆచారాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించటానికి ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు అన్నీ కూడా వదిలిపెట్టాలి. ఎన్నో పర్యాలు నన్ను ఆశీర్వదించమని నీవు అడుగుతూ ఉంటావు. అయితే ఆశీర్వాదాన్ని ఒకవేళ పొందుకున్నావో లేదో, అయితే ప్రభు ఉద్దేశం నీ దేశాన్ని వదిలిపెట్టు, నీవు ఈ సాంప్రదాయాన్ని వదిలిపెట్టాలి అంటే దాని అర్థం ఏమిటి అని మీరు అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. దేశ సాంప్రదాయాన్ని వదిలిపెడితే గనక మనము పరలోక సాంప్రదాయాన్ని కలిగి జీవించాలి. అంటే అపోస్తుడైన పౌలు కూడా చెప్పాడు, మనము యాత్రికులం పరదేశులం అని చెప్పాడు. మనము యాత్రికులము పరదేశులము అని చెప్పాడు. కాబట్టి ఈ రోజున మన పౌరసత్వం ఇక్కడ లేదు, మన పౌరసత్వం పరలోకంలో ఉందని చెప్పాడు. కాబట్టి దైవ జనాంగమ, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించటానికి ఈ లోక సంబంధమైన విషయాల నుండి మనము దూరంగా జీవించాలి. లోకంతో మిళితమై మనము జీవించి నన్ను ఆశీర్వదించమంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు కాదు. ఈ లోకము దాని ఆశ గతించిపోతుందని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము అని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4లో వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా అని సెలవిస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల నుండి మనం ప్రత్యేకించబడాలి. బైబిల్లో ప్రభు చెప్పిన మాట, మీరు ప్రత్యేకింపబడిన వంశమును, రాజులైన యాజక సమూహం అన్నారు. మనము ప్రత్యేకించబడిన వంశం అంటే దాని అర్థం లోకంలో ఉన్నదంతా కూడా సాతాను వంశం, అది పాపపు వంశం. దానిలో నుండి క్రీస్తు ప్రభుల వారు తన రక్తంతో మనల్ని కడిగి ప్రత్యేకపరిచి
మనల్ని పరిశుద్ధ వంశంగా చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీ సొంత దేశాన్ని వదిలిపెట్టాలి. రెండవది, నీ బంధువుల యొద్ద నుండి అని చెప్పాడు. బంధువులు నిజంగానే మంచిది, బంధుత్వం ఉండడం. అయితే బంధుప్రీతి అంత మంచిది కాదు. దైవ జనాంగమా, చాలా పర్యాలు బంధువులు ఏం చేస్తారో తెలుసా? ఈ మాటలు వింటున్నప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత మొట్టమొదట మీరు భయపడేది మీ బంధువులకే. ఈ బంధువులు అనేటటువంటిది నిజంగా ఆధ్యాత్మికమైన జీవితానికి ఎక్కువ ఆటంకాలు వీరే కలిగిస్తూ ఉంటారు. ఈ దేశంలో నిజంగానే ఒక నీచమైన కార్యం ఏమిటంటే కుల వ్యవస్థ, కులము, మతము, జాతినని. ఈ భారతదేశం మంచిదే, కానీ భారతదేశంలో ఉన్న ఈ సాంప్రదాయం, ఈ కుల వ్యవస్థ చాలా చెడ్డది. మనం మనుషులందరూ ఒక్కటే. అయితే మేము ఫలానా కులమని కొందరిని చాలా నీచంగా ఎంచుతూ ఉంటారు. వారిని తమ ఇళ్ళలోకి రానివ్వరు, వారిని తమతో పాటు కూర్చోనివ్వరు, తమతో భోంచేయనివ్వరు, తమ పిల్లల్ని వారికి ఎవరు, వారి పిల్లల్ని తాము చేసుకోరు. అయితే వారు మనుషులు కాదా? మనుషులే. ఈ మనుషుల్ని బైబిల్ ప్రకారంగా సృష్టించింది ఎవరు? దేవుడే. దేవుడు సృష్టించిన ఈ మనుషుల మధ్యన ఇటువంటి దారిద్ర్యపు సాంప్రదాయం ఎంత నీచమైనదో ఆలోచించాలి. కాబట్టి నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి భక్తిపరుడుగా జీవించాలని, ఆత్మలో ఎదగాలని అనుకుంటే బంధువులు మాట్లాడే మాట, ఆ తక్కువ కులస్తుల దేవుణ్ణి నమ్ముకున్నావా అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యో, అక్కడికి వెళితే మా పిల్లల్ని మీకు ఎవరు, లేక మీ పిల్లల్ని మేము చేసుకోమంటారు. ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. మీరు అక్కడికి వెళ్తే ఆ ప్రభుని మీరు నమ్ముకుంటే ప్రభుత్వం ద్వారా మీకు వచ్చే రాయితీలు రావు, ప్రభుత్వం మీకు ఇచ్చే స్కాలర్షిప్లు ఇవ్వరు, ప్రభుత్వం మీకు ఇచ్చే రేషన్ కార్డు ఇవ్వరు. ఎందుకండి? ఇవన్నీ కూడా అవసరమా? దాని అర్థం ఏమిటో తెలుసా? బంధువులు అనేటటువంటి మాటకు అర్థం దైవ జనాంగమ ఆటంకములు అని అర్థం. దేవుల్లో నీకు ఎదగటానికి ఏ ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్కన తోసివేసి ముందుకు నడవటానికి నేర్చుకోవాలి. ప్రియులారా, గమనించాలి. ఎన్నో ఆటంకాలు మనకు ముందు నిలబడతాయి. వాటినన్నింటినీ ప్రక్కన పెట్టి ముందుకు నడవటానికి నేర్చుకోవాలి. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అని చెప్తాడు. తండ్రి ఇంట అనే మాట కూడా అర్థమే. మనం ఎక్కడ పుట్టాము అంటే తండ్రి ఇంటిలోనే పుట్టాం. ఎక్కడ పెరిగామంటే తండ్రి ఇంటిలోనే పెరిగాం. తండ్రి ఇంటిలో కూడా చాలా ఆటంకాలు మనకున్నాయి. మనం ఒక్కరే కాదు తండ్రి ఇంటిలో పుట్టింది. నా తమ్ముడు, నా చెల్లి, లేక నా అక్క, ఈ రీతిగా మనము అందరూ కూడా కలిసి పుట్టాం. అంటే ముందు వెనకల మనం పుట్టాం. తండ్రి ఇల్లు అనేటటువంటి దాంట్లో మనకున్నటువంటి ఒక హక్కు ఏమిటంటే తండ్రి తర్వాత తండ్రి ఆస్తికి మనం వారసులవుతాం. తండ్రి ఇంటన పుట్టినటువంటి వాడు తాను పెరిగి తన కాళ్ళ మీద నిలబడేటంత వరకు తండ్రి మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. అంటే దాని అర్థం తండ్రి ఇంటి నుండి బయటికి రమ్మంటే నీవు నీ తండ్రి మీద ఆధారపడి, తల్లి మీద ఆధారపడి, నీ తండ్రికి ఉన్న ఆస్తి మీద ఆధారపడి, నీ తండ్రికి ఉన్న వాటి మీద వారసత్వం కొరకు ఆధారపడి నువ్వు జీవించే రీతిగా ఉండకూడదు. పూర్తిగా తండ్రి ఇంటిని వదిలిపెట్టమంటే నీకు వచ్చేటటువంటి రాయితీలు కానీ, లేక తండ్రి ఇంట వచ్చే ఆ యొక్క ఆస్తిపాస్తులు కానీ వాటి మీద ఆధారపడక పూర్తిగా నా మీద ఆధారపడేటట్టుగానే ఉండాలి అని చెప్పాడు. దైవ జనాంగమా, నీ దేశాన్ని వదలాలి, నీ బంధువుల్ని వదలాలి, నీ తండ్రి ఇంటి వారిని కూడా విడిచిపెట్టేయాలి. ఆ రీతిగా విడిచిపెట్టి నేను నీకు చూపెట్టే దేశానికి వెళ్ళాలి అన్నాడు. వీటన్నింటిని కూడా వదిలిపెట్టి మనకిష్టం వచ్చిన చోటికి వెళ్ళకూడదు. దేవుడు మనకు చూపెట్టిన స్థలానికే వెళ్ళాలి. దేవుడు మనకు చెప్పిన పనే చేయాలి. దేవుడు మనల్ని ఆ రీతిగా పొమ్మన్న స్థలానికి మనం వెళితే అప్పుడు ప్రభు అంటాడు, నిన్ను ఆశీర్వదించి అంటాడు. ఏమంటాడు తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి
నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అంటాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. బంధువుల మధ్యన నీ ఉంటే గొప్ప జనం కాలేవు. ఎందుకంటే ఆత్మీయతంగా నువ్వు గొప్ప జనం కాలేవు. దైవజనాంగమా, గమనించవలసిన విషయం, ఆ కృపగల దేవుని యొక్క ఆలోచన మేరకి వీటన్నింటినీ కూడా విడిచిపెట్టి మనం బయటికి రాగలిగితే ఆ సజీవుడైన యేసయ్య మనల్ని గొప్ప జనముగా చేస్తారు. బాగా వినాలి. గొప్ప జనం అంటే విస్తారమైన జనమని కాదు. దేవుడు గొప్పవాడు. ఆయన ఏ విషయంలో గొప్పవాడు? అన్ని విషయాల్లో గొప్పవాడు. పరిశుద్ధతలో గొప్పవాడు, నీతిలో గొప్పవాడు, యథార్థతలో గొప్పవాడు, అన్నింటిలో కనికరం చూపెట్టే విషయంలో గొప్పవాడు, ప్రేమ చూపెట్టే విషయంలో గొప్పవాడు, క్షమించే విషయంలో గొప్పవాడు. ఆ రీతిగా ఆ గొప్ప దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. అందులో అర్థం నిన్ను విస్తారముగా చేస్తాడు. అందులో అర్థం ఓ గొప్ప దేవుని ఆ యొక్క క్రియలు కలిగినటువంటి జనముగా మనల్ని చేస్తాడు అని దాని అర్థం. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును కూడా గొప్ప చేయుదును అంటాడు. అంటే ప్రభు ఆశీర్వాదం, జనముల మధ్యన మన నామం గొప్ప చేయబడ్డం. ఈ రోజున చాలామంది గొప్పగా మాట్లాడుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఆయన ఆ పథకము, ఈ పథకము, లేకపోతే అలాగా మంచి కార్యాలు చేశాడని జనమంతా కూడా ఆయన గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా కృపగలిగినటువంటి దేవుడు నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును కూడా గొప్ప చేస్తాను అంటున్నాడు. నీవు ఆశీర్వాదముగా నుందువు అని చెప్పాడు. కాబట్టి గొప్ప జనముగా చేసి ఆ జనమునకు దేవుడు నిన్ను ఆశీర్వాదంగా పెడతాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప వాగ్దానము. దైవజనాంగమా, ఈ రోజున ప్రభు మాట విని నీవు కూడా ఈ రీతిగా చేయగలిగితే ప్రభు నిన్ను కూడా గొప్ప జనముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ కృప నీ ఇంట్లో, నీ వారికి, సంఘంలో ప్రతి వారికి దేవుడు దయచేయునుగాక. ఆమెన్.